అంటే ఈ ఊర్లో ఈ బీచ్ డెవలప్ చేయడం వల్ల కనీసం భవిష్యత్తులో 100 మందికి ఉపాధి అవకాశం వచ్చే మినిమం 100 మందికి ఎవరిని ఎన్ని చూసిన తర్వాత ఈ మధ్య ఎక్కువ మంది రిలాక్స్ అవ్వడం ఇష్టపడుతున్నారు. అంటే ఎక్కడ అసాధ్యం ఇష్టపడుతున్నారు, డబ్బులు సెలబ్రేట్ చేసిన వాళ్ళు, కొంచెం ఎక్కువ పనుకున్న వాళ్ళు ఎక్కడైనా వెళ్దాము 4 రోజులు అనుకుంటున్నారు. ఎవరు డబ్బులు ఎంత చేయలేదు, 4 రోజులు 10 రోజులు పోయి 4 రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారు. అలాంటి కుటుంబాలు పరిస్థితులు పెరిగితే ఇక్కడ చాలా మంది వస్తారు. అప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ వ్యక్తులు 10 కోట్లతో కరెక్ట్ గారు చెప్పారు, ఇన్వెస్ట్ వస్తారట 10 కోట్లతో 10 కోట్లతో ఈ సత్యపరంగా డబ్బులు దానిలో అంటే ఊరి దాన్ని కనుక మనం ఊరంతా కలిసి గ్రామం అంతా కలిసి ఐక్యమంచిగా లేదు. నేను ఒక ఊరు నా ఊరు కాబట్టి శక్తులు కాబట్టి ఈ చందం ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ ఉంది కాబట్టి సదుపాయం ఉన్నాయి కాబట్టి అందం ఉంది కాబట్టి అందం ఉందని అలంకరించి కావాలి. అందం లేకపోతే అందం ఉంది మన బీచ్కి కొంచెం అలంకరిస్తే సంపూర్ణంగా కనపడుతుంది. అందుకని నేను అందం ఉంది కాబట్టి సొంత ఊరు కాబట్టి దీన్ని ప్రమోట్ చేసి ఇక్కడ ఉపాధి కల్పించాలనుకుంటున్నాను. అలాగే నిన్న మంత్రి గారితో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మన ఊర్లో నా ఆలోచన ఏంటంటే, నా ప్రయత్నం ఏంటంటే 4 సెంటర్లు కృష్ణపల్లి ఏరియా ఒకటి, కాపు ఏరియా ఒకటి, ఈ పక్క ఎస్సీబీసీ ఒకటి, పొలం 4 ఏరియాల్లో డాక్టర్ గారితో కూడా చెప్పబోతున్నది. 4 ఏరియాల్లో 4 గార్మెంట్ స్టిచ్చింగ్ కేంద్రాలు పెట్టాలని. అంటే బట్టలు రెడీమేడ్ బట్టలు కానీ జాకెట్లు కానీ షర్ట్లు కానీ కుట్టే పెట్టాలని 4 చోట్ల మనం చేశారు. మాటలో ఆ 4 బిల్డింగ్లో ఒక్కో బిల్డింగ్ ఒక 40 మంది 50 మందిలో పెట్టారు. మీకు శిక్షణ నుంచి కంపెనీ నుంచి క్లాత్ వచ్చి కంపెనీ కూడా క్లాత్ ఇవ్వాలి. మీకు క్లాత్ ఇస్తాము, మాకు కుట్టేమంటే ఒక్కోదాన్ని ఇస్తామని ఆ ఒప్పందం పెట్టించి మొత్తం నియోజకవర్గంలోనే అలా ప్రారంభిస్తే ఒకేసారి 100 మంది అవకాశం వస్తుంది. ఇది నా ప్రయత్నం, నా ఆలోచన. ఖచ్చితంగా ఓట్ చేసిన తర్వాత మంచి బాగా ఉంటుంది. అమ్మ నీకు ఓడిపోతుందమ్మా, నీ రసం పోతుందమ్మా, నీ కొబ్బరిగా చట్నీ పోతుందమ్మా, ఆ చెత్త కదా నువ్వు మనసులో అంటారు అని అనుకుంటారు మీరు. మరి ఇన్ని చేతన సీఎం గారికి, ఇన్ని చేతన నాకు తప్పట్లో గొప్పగా మౌనం ఉంటుందని నేనేమనుకోవాలి. అందుకని ఇది ఎలాగైతే ఇంట్లో అమ్మ ఉంటే పూర్వం ఉంటే భర్త పిల్లలు చుట్టాలు తెచ్చుకోవాలని కోరుకుంటారో, నేను కూడా పనిచేసేవాళ్ళు కలగా అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అందరూ కూడా చేసిన పని తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇది ఈ గంటలో మాట్లాడితే అంతే. అందుకే కలగా కోరుతున్నాం సార్, ఈ బస్సు మహిళా స్వాతంత్రం మనకి ఇచ్చిన తర్వాత బస్సు అన్ని ఫుల్ బిజీగా ఉంటాయి. బస్సులు డిమాండ్ చాలా పెరిగింది. ఇప్పుడు ఎస్ఆర్ బీచ్లో పక్కన ఒక ఎకరాన్ని కేటాయించి ఇక్కడ బస్ స్టాండ్ పెట్టాలనుకుంటున్నాను. నేను అలాగే కొనగల నారాయణ గారిని 10 లక్షలు అడిగాను. ఆయన పంపిస్తానని చెప్పాడు. సైట్ నీరు రాష్ట్రంలో సైట్ అది సిఎస్ఆర్లో చేసి రేపు బస్సు మీద చదువుకోమని వస్తారు. రేపు ఈ పండుగకి బస్సు మీద చదువుకోమని వస్తారు. ఆ బస్సుని అవతల పక్క ఆ రోడ్డు పక్కని పక్కన ఎక్కడ వసూలు చేసి బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ దిగిపోతారు ఇస్తారు. అలాగే లాస్ట్ బస్సు అంటే నిరంతరం ఇప్పుడు బీచ్ లైట్ పెద్దలైట్ పెట్టాలి, శాతం పెద్దలేదు. అలాంటి లైట్లు అన్నీ వస్తాయి, పక్కన వస్తాయి. నేను మీ ఎమ్మెల్యేగా, గ్రామస్తుడిగా, ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునేవాడిగా నేను ఇంతవరకు గత ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు ఇప్పుడప్పుడే దగ్గర భవిష్యత్తులో మళ్ళీ కలెక్టర్ గారు కూడా అడిగిన వెంటనే ఈ టూరిజం అభివృద్ధి చదవాలి. మన ఊరికి రోడ్లు ఎక్కువ మంది రావడం,
అడిగిన వెంటనే కలెక్టర్ గారు కూడా పూర్వీకుల కోసం నిధులు ఇస్తున్నారు. ఆయన కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే అధికారి ఎప్పుడైతే అభివృద్ధిని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారో అప్పుడు మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత ఆతృతగా ఉన్నా ఎంత ఇష్టపడ్డా అధికారుల సహకారం సక్రమంగా లేకపోతే పనులు త్వరగా అవుతాయి. కానీ అదృష్టవశాత్తు మనకి నాయకులకు సహకరించి ఎమ్మెల్యేలకు సహకరించి డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యేలతో సమాంతరంగా వాళ్ళు ముందుగా ఉండే కళకారులు ఆర్డర్ గారు వాళ్ళకి రావడం అది ఈ జిల్లా అదృష్టం. ఎందుకని ఈ జిల్లాలో గట్టిగా చెప్తారు కలెక్టర్ గారు కలకాలం ఉంటారు 2 నెలలు 3 నెలలు ఉంటారు, మళ్ళీ కలెక్టర్ గారు వస్తారు. ఆ 2-3 నెలలో ఆయన మార్పు, 5 నెలలో నా మార్పు, ఇది కలపడం పద్ధతి. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కలెక్టర్ వచ్చారు, ఆర్డర్ వచ్చారు, ఈ పని చేశారు అని ఒక మార్పు కనపడాలి. ఆ మార్పును కోరుకునే నేను ఎమ్మెల్యే ఉన్నాను. అంతే బలంగా కలెక్టర్ గారు ఆర్డర్ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మరింత అభివృద్ధి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇది అందుకని ఈ రోజు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రోజు సంక్రాంతి పండుగ ఏర్పాటుకి ఈ రోజు నుంచి పనులు ప్రారంభం. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ రోడ్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 27 రోడ్లు ఇప్పించాను. అందులో సమయం ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని సంవత్సరానికి 4 రోజులు రోడ్డు నాకు ఉండేది. మిగతా 10 రోజులు తీసుకుని వాడుకుంటాం. ఈ 4 రోజులు మాత్రం ఆ రోడ్డు పక్కన ఇసుక తీసేయండి, కప్పలు తీసేయండి, కంకర తీసేయండి, తీసేసి ఎవరు వచ్చినా కారు అడ్డు లేకుండా ఇప్పుడు ఇంకో రోడ్డు వేస్తాం. ఒక రోడ్డు అది చెప్పాలి. మన ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ వెనకాల నుంచి గల్లవరపేట వెళ్ళడానికి ఒక రోడ్డు వేస్తున్నాం. సగం ఒకేసారి పట్టుకొని అయిపోయింది. రేపు డిసెంబర్ నెల రోడ్డు వస్తుంది. అంటే మన పంచాయతీ వీధిలో నుంచి అలా వస్తాయి బాబు ఆ పెట్టుకుంటారు. ఈ అక్కడ విద్య వస్తుంది, తెప్పదరి విద్య, డైలీ విద్య అని తెప్పదరి విద్య వస్తుంది. ఆ విద్య నుంచి లోపలికి వెళ్తాయి. ఈ విద్య నుంచి బయటకు వెళ్ళి ప్లాంట్ వెనకాల నుంచి గల్లవరపేట మీదుగా వెళ్ళిపోతాం. అంటే ఎక్కడ కారు ఎదురవ్వదు. అందుకే అది 2 కోట్లు అవుతున్నారు. అది కూడా కరెక్ట్గానే ఇవ్వాలా. కాబట్టి ఆ రోడ్డు కూడా నిర్మాణం చేయబోతున్నాం. చేసి టూరిజం డెస్టినేషన్ ఈ జిల్లాలో. ఎందుకంటే 2000 ఎకరాల పొలం ఈ 2000 ఎకరాల పొలంలో కోట్లు వేసామనుకోండి ఎంత వ్యవస్థలు ఇవన్నీ భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాను. నాకు మీ అందరూ సహకారం కావాలా, సపోర్ట్ కావాలి. ఎందుకంటే పండగ చేయాలంటే కుటుంబంలో పెళ్లి చేయాలనుకోండి, కుటుంబం అంతా పనులు చేయాలి, కుటుంబం అంతా ప్రజలు పాల్గొవాలి, ఎవరి పనులు చేయాలి. అప్పుడే పెళ్లి గొప్పగా వస్తుంది. అలాగే ఊరు పని చేయాలంటే ఊరందరూ పాల్గొవాలి. అందుకే మహిళా సోదరులను కోరుతాం మగాళ్ళకి. ఎందుకంటే మా మగాళ్ళ రోజుని ఎవరైనా తగ్గితే పంటలో కూర్చోండి. అలాంటి వాళ్ళని అంటే మీరైతే అవసరం అనుకుంటే మీరు నేను చేస్తాను ఎమ్మెల్యే గారు స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తానంటే మీ అందరికీ ప్రత్యేక సేవలు పడతారు. ఆ రోజు ప్రత్యేక తగ్గించి పడతారు. అది పట్టుకుని లైన్లో ఉండు, ఇలా రావద్దు అని మీరు వాలంటీర్గా పనిచేస్తారన్న సంతోషం. అలాంటి ఉత్సాహం రండి. వాళ్ళు కూడా ప్రత్యేక డ్రెస్ పెట్టే రోజు పండుగ మొదలు చేద్దాం. ఎందుకంటే మనం ఆతిథ్యం ఇస్తున్నాం. ఎవరికి? మన గ్రామానికి వచ్చే వాళ్ళకి మనం ఆతిథ్యం ఇస్తున్నాం. మా గ్రామానికి రండి, మా సముద్రం చూడండి, మా ఊరు చూడండి, సంతోషం కలగండి. కాబట్టి మనందరము ఎవరి ఆలయాలు కాదు, ఊళ్ళో ఎంత మంది ఉంటే అంతమందిని వచ్చే వాళ్ళకి మర్యాదలు చేసి మన ఊరి నుంచి ఎలాంటి వాళ్ళు లేకుండా మనం జరిగితే ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం అక్కడ కూర్చుని వాళ్ళు ఉంటారు, పట్టుకున్నారు పోలీసులు. మళ్ళీ ఆ నాన్నగారు ఆ పెద్దనాన్నగారు నాయకులు అందరూ వచ్చిన బతిమాలి సారీ ఎప్పుడు చేయండి అని బతిమాలి. ఎందుకు అంటే వీళ్ళు ఏమంటారంటే ఆవేశం. ఏ ఆవేశం? ఆవేశం, మామూలు ఆవేశం అంటే ఇలాంటి ఈసారి కుదరవు. ఈసారి మెగా ఎక్కువ పెడుతున్నాం, లైటింగ్ అద్భుతంగా పెడుతున్నాం. ఈసారి బంధుగారులు కూడా మా శివబాబు గారికి చెప్పని పని చెప్తున్నాను. ఈసారి మంత్రివర్గం జిల్లాలోనే నెంబర్ 1గా ఉండాలి. ఎస్సీఆర్ మంత్రివర్గం అది దాని ప్రకారం మంత్రివర్గం. అలాగే మిగిలిన ఏర్పాటు అన్ని మనం చేద్దాం. మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకుందాం పనులు ప్రారంభించడానికి. కాబట్టి సందర్భంగా మన కలెక్టర్ గారు మాట్లాడతారు. కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాను సార్, మొత్తం జిల్లా ఏ జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మొత్తం
2,000-3,000 ఎకరాల బ్యాక్ వాటర్ ఉన్నటువంటి సంస్థలు ఇక్కడ తప్పెక్కడాలి, వైట్ శాండ్ సంస్థలు ఇక్కడ తప్పెక్కడాలి. కాబట్టి దీన్ని మీరు మీ మార్పుగా ఆగ్రహాలు చపాతీ చేసుకుంటున్నారు. మీ మార్పుగా మహేష్ కుమార్ గారు మార్పు ఆయన ఆధ్వర్యంలో దీన్ని పనులు జరిగినాయి అని మేము కారణంగా చెప్తుండగా ప్రజలు సందేశించినాగా మీరు కూడా మీ అనుకుంటే మీ అబద్ధాలు ప్రజలు అనలేదా? అలాగే అధికారులు కూడా ఒకసారి పనులు బలవంతంగా చేయించండి అప్పుడు చేయాలి. కాబట్టి ఈ విధంగా సహకరించి మా మధ్యలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల మధ్యలో ఎప్పటికీ జరగకపోయినటువంటి అధికారిగా ముద్రేసుకుని ఉండాలని కోరుకుంటూ రోడ్ కూర్చున్నారు సార్ సో ఇక్కడ ఫస్ట్ అక్కడ పార్కింగ్ సెంటర్స్ నుంచి ఇక్కడ ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడానికి మనకి లైటింగ్స్ కావాలి, యాక్సెస్ రోడ్ కావాలి. ఇప్పుడు చెప్పాలి బస్ స్టాండ్ ఒకటి వెళ్తే డెఫినెట్గా మనకి నెంబర్ ఆఫ్ వెహికల్స్ తగ్గుతాయి. సో బస్సులో వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డెఫినెట్గా డెఫినెట్గా రోడ్ ఏర్పాటు చేసి ఇక్కడే దూరం తీసుకొని వెళ్ళేలాగా రోడ్ ఏర్పాటు చేస్తాం. మాకు మీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ కావాల్సింది ఏంటంటే ఈ ఏరియాస్ని దీంతో ఉంచుకోండి. కొంచెం ఈ ఓపెన్ ఏరియాస్లో డ్రింకింగ్ చేయకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయకుండా ఆల్రెడీ కొన్ని సీసీ కెమెరాస్ అవి ఏర్పాటు చేస్తున్నాం. సో ఎవరు బయట వాళ్ళు కూడా వచ్చి అలా చేయకుండా మీరు ఒకసారి విజిట్గా పెట్టుకోండి. డెఫినెట్గా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే 2026 సంక్రాంతి వాళ్ళు డెఫినెట్గా మినిమం ఒక 2-3 లక్షల మంది వచ్చేదాన్ని తెచ్చి దాని యొక్క సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సేమ్ టైం మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, దాన్ని కూడా ఐ థింక్ వితిన్ 2 months ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఆపరేషన్లో తీసుకొస్తాం. అండ్ అలాంగ్ సైడ్ ద బీచ్, సో బయట నుంచి ప్రాపర్గా విజిబిలిటీ ఉండడానికి ఆల్మోస్ట్ 1 to 2 kilometers రేంజ్లో లైటింగ్స్ ఏర్పాటు చేస్తాము. అంటే పార్కింగ్ ఏరియా కూడా కొంచెం వాటర్ లాగింగ్ ఉంది, దాన్ని రెక్టిఫై చేయాలి. అండ్ ఇక్కడ ఎమ్మెల్యేగా చెప్తున్నట్టుగా హోమ్ స్టేస్, సో హోమ్ స్టేస్ మీరు ఇక్కడ ఆల్రెడీ ఉన్న దాంట్లో కొంచెం ఏర్పాటు చేసుకోగలిగితే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అమలాపురంలో హోటల్స్ లేవు ఎక్కువ. సో అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఆతిథ్యం ఇస్తే 1 or 2 days వీళ్ళు కమ్ హియర్, స్టే హియర్, ఏరియాని చూసి ఎంజాయ్ చేసి వెళ్తారు. ఆ విధంగా కూడా చూద్దాం. అట్ సేమ్ టైం పవర్ కానుకొని కూడా ఎమ్మెల్యే గారు కొన్ని హోటల్స్ లాగా స్టేస్ లాగా కడదామంటున్నారు. దానికి ఫండింగ్ ఆపర్చునిటీస్ వెతుకుతున్నాం. సో విత్ ఇన్ నెక్స్ట్ బిజినెస్ 1 year డెఫినెట్గా ఈ ఏరియా యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి. కన్ఫర్మ్ ఫ్రమ్ మై సైడ్. సో కావచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ నుంచి కావచ్చు, అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా టూరిజం మినిస్టర్ గారితో కావచ్చు, సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, డెఫినెట్గా ఈ టాపిక్ రేస్ చేస్తారు. ఎస్టీఆర్ డెవలప్మెంట్ చేయాలి. సో దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలి. సో ఇలా ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఒకటే కాదు, టూరిజం ఎక్కడ డెవలప్ అవుతుందంటే అక్కడ ఉన్న ప్రజలు పాజిటివ్గా యాక్సెప్ట్ చేయగలిగారు. మీరు టూరిస్టులు కనుక కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్తో చూస్తే వాళ్ళు రావడానికి ఇష్టపడరు. సో ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా ఈ ఎస్ఆర్లో ఉన్న ప్రజలందరూ కొంచెం యాక్సెప్ట్ చేయగలిగితే, వాళ్ళకి ప్రాపర్గా ఆతిథ్యం ఇవ్వగలిగితే డెఫినెట్గా మళ్ళీ వచ్చిన వాళ్ళు మనం మళ్ళీ చెప్తారు, ఏదో ఆ ప్లేస్ వెళ్ళండి బాగుంది, అక్కడ పబ్లిక్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా యూ హావ్ టు క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ డెఫినెట్గా క్రియేట్ చేస్తారనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ 26 January మనకి వచ్చే సంక్రాంతి సంబరాలకు మాత్రం ఈసారి డెఫినెట్గా దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫెస్టివల్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. డెఫినెట్గా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఏం కావాలా? ఫోటో తీయాలి. అదే తీసేసాను కదా. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి మీకు. జిఎస్టీ అనే పన్ను ఉంది. జిఎస్టీ అనే పన్నుని మొన్న మోడీ గారు బాగా తగ్గించేశారు.
కొన్ని అంటే మీరు కొనలేదు. ఇప్పుడు మీకు నిత్యావసర వస్తువులు ధర తగ్గాలి. మీరు అవి కొనడానికి వెళ్తే వాళ్ళని అడగండి, మీరు ఏ షాప్కి నిత్యావసర వస్తువులు కొనడానికి వెళ్ళినా జిఎస్టీ ధరలు చూపించు, ఎదురు ధరలు పాత ధరలు ఏంటి, ఇప్పుడు తగ్గించింది ఏంటని చూపించి అప్పుడు ఆ బిల్లు అడగండి. ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు ఎప్పటికి కూడా కొన్ని చోట్ల అమలు చేయకుండా పాత బిల్లు వేస్తున్నారు. ఎందుకంటే ధరలు తగ్గుతాయి కాబట్టి అడగాలి. ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు జిఎస్టీ ధరలు తగ్గిన లిస్ట్ ఆ వస్తువులు అంటే నాకు ఇవ్వు అని అడగాలి. అలాగే సెల్ ఫోన్ కూడా తగ్గుతాయి. అందరూ సెల్ ఫోన్ లేదు ఉంటారు కదా, ఉంటారా? అందరికి ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ కూడా తగ్గుతున్నాయి, కంప్యూటర్ కూడా తగ్గుతున్నాయి, ఇంకా మీకు సంబంధించిన వస్తువులు తగ్గుతున్నాయి. దగ్గర చాలా వస్తువులు తగ్గించారు. ఇది ఈ జిఎస్టీ మీద గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ మిగిలిన అధికారులతో సమావేశం పెడతాం. త్వరలో గ్రామ సమావేశం పెట్టారు. అలాగే ఇంకోటి కూడా ఈవేళ అనౌన్స్ చేయబోతున్నాను కలెక్టర్ గారు సమక్షంలో. ఎస్సీఆర్ఎం గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలి అంటే ప్లాంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర 350 కుటుంబాలు ఉన్నాయి. ఆ 350 కుటుంబాలకి ఎలాంటి అనారోగ్యం వస్తే వారికి ఆ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు డబ్బు కట్టారు కాబట్టి వాళ్ళ కిమ్స్లోనో అపోలోనో ఎక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. మిగిలిన కుటుంబాల సంగతి ఏంటి? మిగిలిన కుటుంబాలు ఇంకా 1000 కుటుంబాలు ఉన్నాయి, 1200 కుటుంబాలు ఎంత ఉన్నాయి. నేను అప్పుడు ఏం చేశానంటే కలెక్టర్ గారితో మాట్లాడి 1200 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చెప్పిన కిమ్స్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిస్తున్నాను. అంటే ఊళ్ళో ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఆ ప్లాంట్లో పనిచేయని వారికి ఎవరికి ఏ జబ్బు వచ్చినా మీరు వెంటనే కిమ్స్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయితే ₹1,00,000 ఏమో నేను ఇచ్చినటువంటి వస్తుంది, ఇంకో 3 లక్షలు ఏమో మన ఎన్టీఆర్ వైద్యం వస్తుంది. అంటే ఆరోగ్య పాతకాలం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్యం అంటాం, అది వస్తుంది. అంటే అదొక 3, నేను ఇచ్చిందో 1,00,000, మొత్తం ₹4,00,000 వరకు మీ వైద్యం అనేది ఉచితంగా జరుగుతుంది. గ్రామంలో అందరికీ పెట్టాము. అంటే ప్లాంట్లో కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది పెట్టాను. అది కూడా త్వరలో గ్రామంలో మీటింగ్ పెట్టి ప్రారంభించబోతున్నాం. కలెక్టర్ గారు దానికి ఆల్రెడీ ఆమోదం ఇచ్చారు. నేను సిఎస్ఆర్ నుంచి డబ్బులు పెట్టాను. సిఎస్ఆర్ నుంచి డబ్బులు పెట్టి గ్రామంలో ఉన్న ఎవరు అనారోగ్యం కోసం భయపడకూడదు. జ్వరం వచ్చిన వెంటనే తీసుకెళ్ళండి. నేను ఫోన్ చేస్తాను, నా ఆఫీస్కి చెప్పండి, నేను చెప్తాను ఫోన్ చేసి. అదిగో నా ఇన్సూరెన్స్ కట్టిన వచ్చారు, ఆమె బాగా చూడమని చెప్తారు, బాగా చూస్తారు. ఇదే కాదు, అమలాపురం ఏరియా ఆసుపత్రిని కూడా డెవలప్ చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాను. ఎలా అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ డబ్బులు ఎక్కడ పోతున్నారంటే ఈ వైద్యంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చూడేసుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తుంటే 30,000 నుంచి 50,000 బిల్ వేస్తున్నారు. ఆపరేషన్ చేయకపోతే 30,000, ఆపరేషన్ చేస్తే 60,000 బిల్ వేస్తున్నారు. ఒక సాధారణ మీరు ఏ రోజు పని చేసుకోకపోతే ఆ రోజు గడవడం వాళ్ళు ₹60,000 తెచ్చి మీ కుటుంబ యజమాని కట్టాలంటే అప్పు చేయాలి. ఆ అప్పు ఎప్పుడు తీరుతుంది? ఇంకా తీరదు. అందుకే సార్ ఈ ప్రాబ్లం కాన్సెప్ట్ అంతా ఉంటుంది. సంవత్సరానికి 4-3 వేల మంది ఈ సమస్య ఎదుర్కొంటారు, పేద కుటుంబాలు. అందుకే కలెక్టర్ గారిని నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, మళ్ళీ కోరేది ఏంటంటే ఆ ఏరియా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఒక 50 రూములతో ప్రత్యేకమైనటువంటి మిలీనియం ఒక మెటర్నిటీ బ్లాక్ కడితే అక్కడ ప్రత్యేకంగా ఆ బ్లాక్ లో ఈ పేద మహిళలు అక్కడే ముడి పోసుకునే అవకాశం కల్పిస్తే ఒక్క పైసా కూడా అప్పు అవ్వదు. అన్ని కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది చేయాలని అంటే అది కట్టాలంటే 3 కోట్లు కావాలి. కనీసం 3 కోట్లు ఉంటే ఒక 50 రూములు, అది కూడా పర్సనల్ రూమ్ పెట్టచ్చు. చిన్న నాన్ ఏసీ అయితే 300 పెట్టచ్చు, ఏసీకి అయితే ఎవరు పెట్టచ్చు, రూమ్ కావాల్సిన రూమ్ పెట్టచ్చు. రూమ్ లేని వాళ్ళకి జనరల్ వాళ్ళు ఇవ్వచ్చు, కట్టలేని వాళ్ళకి. ఇది చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులు పాలైపోయి అప్పులు పాలైపోయి 60,000-70,000 బిల్లు వేయించుకుని అప్పు తీరకుండా చాలా కాలం అప్పు తీర్చడానికి బాధపడే కుటుంబాలు, పేద కుటుంబాలను ఆదుకుంటాం సార్. దీని మీద మీరు దృష్టి పెట్టాలని కూడా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. నాకు అది ప్రగాఢంగా నాకు అది ఆశగా ఉంది. ఎందుకంటే ఏరియా ఆసుపత్రి చైర్మన్ నేనే, అలాగే ఆర్డీఓలు కూడా అందులో ఉంటారు. ఈ చైర్మన్గా మీరు చెప్తున్నాను, ఏరియా ఆసుపత్రికి వెళ్ళండి, డబ్బులు లేవు, మీరు లోకల్లో చూపించుకోకండి, డైరెక్ట్ ఏరియా ఆసుపత్రికి వెళ్ళండి, డబ్బులు లేని నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. అది కాదు అక్కడ డాక్టర్కి బాగా చూడమని. దానివల్ల మీకు డబ్బులు ఖర్చు అవ్వ, మంచి వైపు పొందదు. మొన్నే ఆర్డీఓ ఇన్స్ట్రక్షన్ చేశారు,
జేసీ గారు ఇన్స్ట్రక్షన్ చేశారు. కలెక్టర్ గారు చెప్పాను నేను, ఆ ఆసుపత్రిలో డాక్టర్లు బాగా పనిచేయాలని. త్వరలో ఆ ఆసుపత్రిని పేదవాళ్ళకి మెరుగైన వైద్యం ఇచ్చే ఆసుపత్రిగా మారుస్తారు. ఇంకా పెద్ద ఆపరేషన్ కాబట్టి తీసుకెళ్ళరు కానీ, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. కానీ వైద్యం విషయంలో మాత్రం ఎవరు ఇబ్బంది పడద్దు. ఎవరికి అనారోగ్యం వచ్చినా ఏది ఆసుపత్రికి వెళ్ళండి, లేదా కిమ్స్కి వెళ్ళండి. ఎందుకంటే కిమ్స్ లో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి, మన ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి వెళ్ళండి. ఆ ఆసుపత్రిలో ఉన్నది, దానికి వెళ్ళొచ్చు. ఇది కూడా కలెక్టర్ గారు నేను కలిసి చేయగలిగితే పేదవాళ్ళకి నిజమైనటువంటి ఇది సేవ లెక్కని కలెక్టర్ కోరుకుంటూ, జిఎస్టి విషయంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈ జిఎస్టీని తగ్గించి, జిఎస్టీ అంటే పన్ను, ఏ పన్ను, చింతపండు మీద పన్ను, ఉప్పు మీద పన్ను, పప్పు మీద పన్ను, మంచినీళ్ళ పన్ను, అలాగే రోడ్డు వేస్తే పన్ను, రోడ్డు వేస్తే 25% ఉండేది, ఇప్పుడు ఎంత 18% తగ్గించారు. ఇలా 10% తగ్గించారు. ఈ తగ్గించినది కూడా మళ్ళీ ఇంకో సమావేశం గ్రామంలో పెట్టాలా, పెట్టి ఆ సమావేశంలో ఒక బోర్డు పెట్టి చూపిస్తాం. ఏ పన్ను తగ్గించారు, ఎంత తగ్గించారు, మీరు కిరాణా షాప్కి వెళ్తే ఏం అడగాలి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాం, తెలియజేసుకుంటాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. వెయ్యి మందికి క్యాచ్ చేస్తే ఇంకో 1000 మంది లాస్ట్ కూడా అన్నమాయికి ఏదన్నా ఎవరైనా ఇదంతా మనం యాడ్ చేసాం. ఇది బెస్ట్
మీరు గ్లాస్ తీసి ఇలా స్ట్రైట్ తిరిగి అంటే డ్రెస్సింగ్ అంతా డ్రెస్సింగ్ లాక్కులు బాబు ఎదరిపోతాయి. Hmm.